అందరికీ నమస్కారం. వీడియో చాలా లెంతీగా ఉంది, దయచేసి చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. హూస్టన్లోని శ్రీ మీనాక్షి దేవి టెంపుల్ చూసేద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనం కాళ్ళు కడుక్కోవడానికి సౌకర్యం ఉంది. లోపల వ్యూ ఇలా ఉంటుంది. నేను వెళ్ళిన రోజు వాతావరణం చాలా బాగుంది. గుడి లోపల ఈ విధంగా ఉంటుంది. చూడగానే కనుల పండుగలాగానే ఉంటుంది. శని ఆదివారాల్లో ఎప్పుడూ ఇంతే, జనాలు ఎక్కువ ఉంటారు. నవరాత్రులు అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. శివయ్య నందీశ్వరుడు దూరంగా ఉంటాడు, గమనించండి. వెంకటేశ్వర స్వామి, గరుడేశ్వరుడు, మావతీదేవి, ఇక మీనాక్షి అమ్మవారు గాజులతో చాలా చక్కగా అలంకరించారు. 2 కన్నులు సరిపోలేదు చూడటానికి. శ్రీకృష్ణుడు తాండం వాడుతున్న దృశ్యాలు గుర్తొస్తున్నాయి కదా. అన్నమల్ అయ్యర్ ఎంప్లాయర్స్కి కొత్త అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నారంట. డొనేషన్ కావాలంటే ఇవ్వచ్చు. లడ్డు ప్రసాదం, మైసూర్ పాక్, ఇంకా మురుకులు కూడా అమ్ముతున్నారు. బయట గజస్తంభం దగ్గరికి వచ్చాక ఒకవైపు ఇలా 63 మంది మహాభక్తుల గురించి రాసుంది. ఓపిక్గా చదవండి, చాలా బాగుంటాయి. కుదిరితే కొన్నైనా చదవండి. లాస్ట్లో ఉన్నది మాత్రం ఒక లేడీ అంట. ఓన్లీ 1 లేడీ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక వైపు ఇంకో 15 మంది మహాభక్తుల గురించి ఉంది. ఆ వైపు ఈ శివుడి భక్తులైతే, ఈ వైపు రంగనాథ భక్తులంట. ఊరేగింపేటప్పుడు వాహనాలు. ప్రధాన గుడికి 4 వైపులా 4 గుళ్ళు లెక్క ఉంటాయి. ఒకవైపు వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, మెట్లు, మరియు మరొక వైపు దుర్గాదేవి, కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మరొక వైపు సుబ్రహ్మణ్య స్వామి, శ్రీకృష్ణ రాధా, అలానే సీతా సమేత రామలక్ష్మణులు, ఆంజనేయ స్వామి ఉంటారు. మరియు ఇంకోవైపు నవగ్రహాలు ఉన్నాయి. ఇంకో 2 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఏం పెడతారో చూడాలి. ఇక గుడికి కొంచెం వెనక వైపుకు వస్తే వ్యూ ఇలా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్. వెనక వైపు వినాయకుడి గుడి ఉంది, తప్పకుండా చూడండి, చాలా బాగుంది. లోపల ఇలా బొమ్మల కొలువులాగా పెట్టారు. చాలా రకాలు ఉన్నాయి. చూడగానే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. యూజువల్గా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప భజనలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ.
ఫైనల్లీ మన వినాయకుడు. బయట రావి చెట్టు కూడా ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏమైనా పలహారాలు తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కూర్చొని చక్కగా తినొచ్చు. ఇక్కడ పికాక్స్, నెమళ్ళు కూడా ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు అది పురివిప్పిందంటే మీరు అదృష్టవంతులే. ఇక ఇక్కడ ఆడుకోవటానికి బాస్కెట్బాల్, ఇంకా పిల్లలకి చాలా రకాల ఆటలు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే. ఇక్కడ క్యాఫ్టేరియా ఉంది, లైబ్రరీ కూడా ఉంది. క్యాఫ్టేరియా లోపల ఇలా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. శని ఆదివారాల్లో మాత్రమే తెరిచి ఉంటుందని గమనించండి. లైబ్రరీ కూడా చాలా బాగుంది. అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి, మనం కొనుక్కోవచ్చు కూడా. ఇంకా పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది, ఎక్స్ప్లోర్ చేయండి ఖచ్చితంగా. ఇంట్లో పటాల్లాగా అంటించుకోవడానికి, పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది లైబ్రరీలో. నేను ఈ బుక్స్ కొన్నాను $5కి. ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. ఫోటోలు దిగటానికి చాలా బాగుంటుంది ప్లేస్. ఈ వినాయకుడైతే హైలైట్ అంతే. ఇక క్యాఫ్టేరియా సాటర్డే సండే ఉంటుంది. అండ్ మొక్కలు కూడా అమ్ముతారు ఇక్కడ ఎవ్రీ సాటర్డే.